వెల్కమ్ టు ప్రైమ్ పేజెస్. నేను మీ చంద్రశేఖర్ కండవల్లి. ప్రియదర్శి పులికొండ ఈ మధ్య నటించిన బలగం, కోర్టు చిత్రాలు విజయం సాధించడంతో సారంగపాణి జాతకం సినిమాపై ప్రేక్షకులు కొన్ని అంచనాలు పెట్టుకున్నారు. ఇంద్రగంటి మోహన్ కృష్ణ, ప్రియదర్శి పులికొండ కాంబినేషన్ లో వస్తున్న సినిమా అంటే చిన్న బడ్జెట్ తో సాగే సినిమా. కొంచెం పొయిటిక్ గా ఉంటుండే ప్రేక్షకుల అంచనా. ఏప్రిల్ 25న ఈ చిత్రం విడుదలైంది. ఇప్పటికే ఫుల్ లెంత్ కామెడీ ఎంటర్టైనర్ అని ప్రమోషన్స్ చేస్తున్న ఈ సారంగపాణి జాతకం ఎలా ఉంటుందో చూద్దాం. సారంగపాణి జాతకాలను ఎక్కువగా నమ్ముతాడు. చేతిలో ఉన్నవి గీతలు కాదు మన తలరాతలు అనే టైప్ లో బ్రతుకుతూ ఉంటాడు. సారంగపాణి ఒక కారు కంపెనీలో సేల్స్ మెన్ గా పనిచేస్తూ ఉంటాడు. అదే కంపెనీలో మైథిలి మేనేజర్ స్థాయిలో పనిచేస్తూ ఉంటుంది. ఇక వీరిద్దరి మధ్యన ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఉంటారు. ఇద్దరు పెళ్లికి సిద్ధపడడంతో ఎంగేజ్మెంట్ కూడా జరుగుతుంది. ఆ టైంలో సారంగపాణి జాతకం చూసిన జగ్గేశ్వర్ ఒక షాకింగ్ విషయాన్ని చెప్తాడు. నీ జాతకంలో హత్య చేస్తావు అని ఉంది అని చెప్పడంతో సారంగపాణి ఏం చెయ్యాలో పాల్పోదు. ఒకవేళ పెళ్లి తర్వాత హత్య చేస్తే మైథిలి జీవితం ఏమైపోతుంది అని సారంగపాణి కంగారు పడతాడు. పెళ్లికి ముందే తన జాతకంలో ఉన్న ఆ హత్యను చేయాలని తన ఫ్రెండ్ చందుతో సారంగపాణి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో సారంగపాణికి ఎదురైన పరిస్థితులు ఏంటి, చందు సారంగపాణి కలిసి చేసినటువంటి పనులు ఏంటి, చివరకు అహోబిలరావుని చంపాలని సారంగా ఎందుకు ఫిక్స్ అవుతాడు, చివరకు సారంగపాణి ఏం చేశాడని జాతకంలో చెప్పినట్టుగానే అంతా జరిగిందా, చివరకు తన ప్రేమను సాధించుకున్నాడా అన్నదే కథ. సారంగపాణి జాతకంలో కొన్ని లోపాలు ఉన్నాయి కూడా. ఈసారి ఇంద్రగంటి ప్రియదర్శిని పంట పండినట్టే అనిపిస్తుంది. టేక్ ఆఫ్ కాస్త స్లోగా బోరింగ్ గా అనిపించినా కూడా ఆ తర్వాత కథలో లీనమవుతారంతా. ప్రారంభంలో ఒక 20 నిమిషాలు అంతగా ఎక్కకపోయినా మర్డర్ ఆలోచన రావడం, హత్య చేయడం గురించి వెన్నెల కిషోర్, ప్రియదర్శి మాట్లాడుకునే మాటలు, ఎవరిని టార్గెట్ చేద్దామని ఆ ఇద్దరు చేసే ప్రయత్నాలు నవ్విస్తాయి. అలా ఫస్ట్ హాఫ్ అంతా కూడా సరదాగా సాగుతుంది. ఏం చేసినా తిరిగి బెడ్స్ కొట్టడంతో చివరకు తన బాస్ని పైకి పంపించాలని అనుకుంటారు. ఆ ఇంటర్వెల్ ఎపిసోడ్ కూడా చాలా ఫన్నీగానే ఉంటుంది. అలా ఫస్ట్ హాఫ్ మొత్తం ఆడియన్స్ను నవ్వించడంతో సఫలమైనట్టుగా చెప్పుకోవచ్చు. ఇక సెకండ్ హాఫ్ను ఎలా హ్యాండిల్ చేస్తాడో అని అందరికీ అనుమానం రావచ్చు. కానీ ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ మరింత హిలరియస్గా ప్లాన్ చేస్తున్నారు. సెకండ్ హాఫ్ మొత్తం ఒకే చోట జరుగుతుంది, అయినా ఎక్కడ బోర్ కొట్టించలేదు. వైవా, హర్ష, వెన్నెల కిషోర్, ప్రియదర్శి త్రయం నవ్విస్తూనే ఉంటారు. సెకండ్ హాఫ్ మొత్తం ఒకే హోటల్లో ఒకే చోట జరిగినా కూడా పలు ట్రాకులు పెట్టడంతో ఎక్కడ బోరింగ్ అనిపించదు. సారంగపాణి జాతకం రిటైరింగ్ తోనే పాస్ అయినట్టుగా అనిపిస్తుంది. ఇంద్రగంటి మ్యాజిక్ ఇందులో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ తరానికి తగ్గట్టినటువంటి ట్రెండింగ్ డైలాగ్స్ రాశాడు. పంచులు మాత్రం వర్షం కురిసినట్టు అలా కురుస్తూనే ఉంటాయి. డైలాగ్స్ ఈ చిత్రానికి ప్రధాన బలం అని చెప్పుకోవచ్చు. సంగీతం అంతా గొప్పగా ఏమీ అనిపించదు, పాటలు ఎక్కువగా గుర్తుండకపోవచ్చు. కెమెరా వర్క్ బాగుంటుంది, ఎడిటింగ్ టీం పనితీరు చాలా బాగుంటుంది. ముఖ్యంగా శ్రీదేవి మూవీ బ్యానర్ బ్రాండ్ వాల్యూ కనిపిస్తుంది. నిర్మాత శివలంక మరొకసారి తన అభిరుచిని చాటుకున్నట్లుగా అనిపిస్తుంది. నటీ నటుల విషయానికి వస్తే ప్రియదర్శి తన కామెడీతో మెప్పిస్తాడు. ఎమోషనల్ సీన్స్ లో ఆకట్టుకున్నాడు. తన రేంజ్ లో చిన్నపాటి యాక్షన్స్ కూడా చేశాడు. ఇక వెన్నెల కిషోర్, వైవా, హర్ష ద్వయం చేసిన కామెడీ బాగుంది. ఈ ఇద్దరు తమ తమ పాత్రల్లో నవ్వించేశారు. రూపా గొడవయ్యారు తెరపై అందంగా కనిపిస్తుంది. ఇక నరేష్, వడ్లమాని శ్రీనివాస్, తనికెళ్ల భరిణి, అవసరాల శ్రీనివాస్ ఇలా అందరూ కూడా తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. ఫ్యామిలీ అంతా కలిసి ఎంజాయ్ చేసేలా, ఎలాంటి వల్గారిటీకి తావు లేకుండా అసభ్యకరమైన సీన్లకు ఇరికించకుండా తీసిన క్లిక్ చిత్రమే సారంగపాణి జాతకం.